సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీనాథుని శృంగార నైషధం కావ్యపట్టణం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ శర్మ గారు ఈ కావ్య పట్టణాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 36వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రత్నశర్మ గారికి స్వాగతం. నమస్తే. విష పన్నగ భూషణజును ప్రసవరజో భూతిమతియు పాణిమలక్ష్మీ వసతియునై చూపెను సతి అసమాయుధునకు పినాకి ఆటోపాన్ని చూపించింది దమయంతి. పినాకి శివుడు అసమాయుధునకు మన్మధుడికి శివుని ఆటోపాన్ని చూపించింది, ప్రదర్శించింది. అలా చూపిస్తే మన్మధుడు భయపడతాడని. ఎందుకంటే శివుడు మన్మధుడు దహించాడు కదా, అందుచేత శివుని చూస్తే మన్మధుడు భయపడతాడు అని. శివుని యొక్క ఆటోపాన్ని ప్రదర్శించడం అంటే ఏమిటి? శివుడి లాగా వేషం ఏమేం చేసిందంటే బిసపన్నగ భూషణ మొదటి విశేషణం అది. శివుడు పన్నగ భూషణుడు, పాములను అలంకారంగా వేసుకుంటాడు. ఈమె బిసపన్నగ భూషణ, తామరతూళ్ళు అనేటువంటి పాములను అలంకారంగా వేసుకుంటుంది. బిసపన్నగ భూషణ. ప్రసవరజో భూతిమతియు. ప్రసవరజో భూతి, ప్రసవములు అంటే పూలు, పుష్పాలు. వాటిలో ఉన్న రజం పుప్పొడి. ఈ పుప్పొడి అనేటువంటి భూతిని ధరించింది అని. భూతి అంటే విభూతి. శివుడు తెల్లనైనటువంటి విభూతిని ధరిస్తాడు. అందువల్ల ఈమె కూడా ఏం చేసింది, పూలలో ఉన్నటువంటి రజాన్ని బూదిని, దాంట్లో ఉన్న రజముని అది విభూతిగా ధరించి పాండిమలక్ష్మి అయింది. తెల్లగా కనిపిస్తూ వచ్చింది. పాండిమము అంటే తెలుపు. తెల్లదనంగా ధావయ శోభ, తెల్లనైనటువంటి శోభలో కనిపిస్తోంది. ఇలా లక్ష్మీ వసతియునై చూపెను సతి. తెల్లనైనటువంటి శోభ లక్ష్మికి ఆవాసమై సతి అసమాయుధునకు పినాకి ఆటోపమును చూపెను. దమయంతి ఇదిగో ఇలాంటివన్నా వేస్తే భయపడతాడేమో, తన జోలికి రాకుండా ఉంటాడేమో మన్మధుడు అని. చేతులకు ఉండేటువంటి కేయూరాది కంకణాలు ఉంటాయి కదా, ఆ కంకణాలన్నీ కూడా ఇప్పుడు ఏమున్నాయి అంటే సాధారణంగా తామరతూళ్ళు ఉన్నాయి. ఆ తామరతూళ్ళు అనేవి పొడుగ్గాను మెత్తగాను ఉంటాయి కాబట్టి పాములతోటి పోల్చారు. పన్నగములు అన్నాడు. పాములతోటి పోల్చాడు కాబట్టి అవి శివుడు వేసుకునేటువంటి అలంకారాలు అని. అలాగే పుప్పొడి బూదిని దాల్చింది అన్నాడు. శరీరం నిండా కూడా పుప్పొడిని దాల్చింది. అది తెల్లగా ఉంది. విరహ పాండ్యమకు తావలమై ఉన్నది, విరహానికి తావలమై ఉన్నది. సరే, ఎప్పుడైతే పన్నగ దమయంతి ఈ రకమైనటువంటి బిస పన్నగాలను
తామర తూండ్లు అనేటువంటి పన్నగాలను, అలాగే విభూతి దారి అయి కనిపిస్తుందో అప్పుడు సింహుని వేషంలో ఉంది అని అనుకుని మన్మధుడు భయపడి పారిపోతాడు అని, ఆ రకంగా భయపెట్టి తనువుదామని చెప్పేసి ఆలోచన చేసింది దమయంతి. బిసపన్నగ భూషణయును ప్రసవరజో భూతిమతియు పాండిమ లక్ష్మీ వసతియునై రూపెను సతి అసమాయుధనకు, అసమాయుధుడు, సమాయుధుడు అసమాయుధుడు, ఈయన పంచబణుడు కదా, అందువల్ల పినాకి ఆటోపంబు మన్మధానల తాపంబు మాన్పవేడి డందమున చేర్పబూనిన కెందలిరులు వెలది నిట్టూర్పు గాట్పుల వెచదాలి బెరసి అరద్రోవయంద మర్మరములయ్యే. సరే, ఆమె యొక్క మన్మథ తాపాన్ని తగ్గించడం కోసం మన్మథానల తాపంబు మాన్పన్ వేడి డందమున చేర్పబూనిన కెందలిరులు, కెంపు తరు కెంతలిరులు, కెంపు తలిరులు అంటే చిగుర్లు, ఎర్రనైన చిగుర్లు, వెలది నిట్టూర్పుగా ఆట్పుల వెచ్చదాలి బెరసి, ఘాట్పుల వెచ్చ దాలి బెరసి అని. ఈ దాలి అంటే ఒక కుంపటి లాంటిది, లేకపోతే ఒక గుండం లాంటిది. దాలి బెరసి అంటే దానిలోకి ప్రవేశించి, లేకపోతే తాగి. ఇలా అరద్రోవయంద మర్మరములయ్యే, ఈ ఈ పైన చెప్పినటువంటి కెంద అలిరులు ఏవైతే ఉన్నాయో, లేత చివుళ్ళు, ఎర్రనైనటువంటి లేత చివుళ్ళు, అవి మర్మరములయ్యని అన్నాడు. మన్మథతాపంబు, మన్మథ అనల తాపంబు, మన్మథ తాపం కూడా కాదు, మన్మథ అనలం అనేటువంటి తాపం, అగ్ని, మన్మథాగ్ని, దాని నుండి పుట్టేటువంటి తాపం వేడి. మన్మథ అనల తాపంబు మాన్ప వేడి, ఆ తాపాన్ని మాన్చడానికి కాను, వేడి అంటే కోరుకోవటం, కోరి డందమున చేర్పబూనిన కెందలిరులు, ఆమె హృదయం మీద ఉంచడానికి, డందమున చేర్పబూనిన కెందలిరులు, ఆమె హృదయం మీద చేర్చడానికి సిద్ధం చేసినటువంటి కెందలిరులు, ఎర్రనైనటువంటి లేచివుళ్ళు, వెలది నిట్టూర్పుగా ఆట్పుల వెచ్చందాలి వెరసి. ఆ దమయంతి యొక్క వెలది స్త్రీ సామాన్యార్థం, వెలది అన్నప్పుడు ఇక్కడ దమయంతి అని. దమయంతి నిట్టూర్పు గాడ్పుల వెచ్చదాలి, నిట్టూర్పు గాడ్పులు, ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క వెచ్చదనానికి ఉచ్ఛ్వాస నిశ్వాసల అనేది ఊర్పుల యొక్క వెచ్చదనం అనేటువంటి గుణం దాలి బెరసి, ఆ వెచ్చదనం తగిలి, గుణం యొక్క వెచ్చదనం తగిలి అరద్రోవయంద మర్మరములయ్యన్, సగం ద్రోవలోనే అరద్రోవ, సగం ద్రోవలోనే మర్మరములయ్యన్. మర్మరము అంటే ఎగిరిపోయింది, దాంట్లో ఉన్నటువంటి చిగురు, లేచిగుళ్ళు మెత్తగా ఉంటాయి కదా, అవి ఎగిరిపోయి ఎండురాకులు అయినట్టయింది, అందువల్ల మర్మరం అనే ధ్వని వచ్చింది అని. అరత్రోవ ఎందే మర్మరములయ్యన్. ఈ రకంగా ఆ మన్మథానల తాపాన్ని తగ్గించడం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో, ఎర్రనైనటువంటి లేచి ఊళ్ళని తీసుకొచ్చి హృదయం మీద ఉంచుదాం అనుకున్నది, అవి శాంతం అక్కడ దాకా రాకుండానే సగం ద్రోవలో ఉండగానే ఆమె యొక్క నిట్టూర్పులు అనేటువంటి, ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటి
ఆ వెచ్చనైన ఒక గుండంలో గుండం తగిలి మరమరములయ్యని అన్నాడు. అవి అక్కడ దాకా కూడా రాలేదన్నమాట, హృదయం దాకా కూడా రాలా కింద చెవుళ్ళు. సగం ద్రోవలో ఉండగానే ఇలా అయింది అని. అలా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోటి మనం అలా మాడిపోయినాయి ఈ చివురుటాకులు అని. అందువల్ల మాడిపోయినాయి కాబట్టి అవి మర్మరములు అయినాయి, మర్మర అనే ధ్వని వచ్చినాయి అని. మర్మరహ అనే ధ్వనికి స్వనితే వస్త్ర పర్ణానాం భూషణానాంతు సింజితం అని అమరంలో ఉంది. కాబట్టి అది ధ్వని అనుకరణం లాంటిది మర్మరము అనేది. ఈ వెచ్చదాలి అన్న చోట కూడా నిట్టూర్పు గాడ్పుల వెచ్చదాలి అన్నప్పుడు రూపకం, నిట్టూర్పు గాడ్పుల వెచ్చ అనేటువంటి దాలి. అలాగే సరే ఇక్కడ కొంత ఒక ప్రయోగం కూడా మూలంలో ఇక్కడ కెందలిరులు అనేది లేదుట. మూలంలో సరసిరుహము అని ఉన్నదట. పద్మం అనే చెప్పాడు ఆయన, సరసిరుహము అని చెప్పాడు. అయితే ఈయనెందుకు మార్చాడు అనేది కొంతమంది క్రొందమ్మి అని ఇక్కడ పాఠాంతరం చేర్చారట. క్రొందమ్మి క్రొందమ్మి అన్నప్పుడు డెందము, క్రొందమ్మి అన్నప్పుడు యతి దోషం వస్తుంది. అందువల్ల క్రొందమ్మి కన్నా కూడా కెందలిరులు అనేదే సరైన పాఠంగా భావించాలి. చిగురు తామరపాకు జివంచు సనుదోయి మొనల గ్రొవ్వేడిని మునుగబారే తరుణ రంభాగర్భదళ తాళ వృంతంబు పైగాలి వెక్కన పలుకబారే లలిత ముక్తాహార గుళికా కలాపంబు ఘ్రాణనిలంబున కందబారే కన్నబూర కలాప కల్హారదళ రాజి అశ్రుధారలను రియంగబారే దర్పమొలయనాలీఢ పాదమున నిలిచి మండలీకృత చాపుడై మన్మధుండు కనలిసన్ సవ్యాపసవ్య మార్గముల దొడిగి పువ్వును పులు పుంఖాను పుంఖమేయ. ఇక్కడ మన్మధుడు పువ్వు దుబ్బుల్ని పుంఖాను పుంఖంగా వేస్తున్నాడట దమయంతి మీద. చిగురు తామరపాకు చివంచు చనుదోయి మొనల క్రొవ్వేడిని మునుగబారే. చిగురు తామరపాకు అందులోనూ చిగురు లేతదైనటువంటి తామరపాకు. ఇది చనుదోయి మొనల క్రొవ్వేడిని జివ్వంచున్ మునుగబారే. తరుణ రంభాగర్భదళ తాళవృంతంబు, రంభాగర్భ తాళవృంతం తరుణ లేతదైనటువంటి రంభాగర్భ అరటి చెట్టు, దాని లోపల నుంచి వచ్చినటువంటి ఒక దళం, ఆ దళమే తాళవృంతం. అది పైగాలి వెక్కన పలుకబారే లలిత ముక్తాహార గుళికా కలాపంబు. ముక్తాహారం ముత్యాలహారం, ముక్తాహార గుళికా కలాపంబు ఘ్రాణనిలంబున కందబారే. ఘ్రాణానిలము, ఘ్రాణము అంటే ముక్కు, ఘ్రాణానిలము అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని. ఘ్రాణానిలంబున కందబారే కనబూర కలాప కలహార దళరాజి అశ్రుధారలను ఉరియంగబారే. కర్ణపూర కలాప కలహార దళరాజి, చెవులకుండేటువంటి కర్ణపూర కలాప కలహార దళరాజి అశ్రుధారల సురియంగబారే. దర్పమొలయ ఆలీఢ పాదమున నిలిచి
మండలీకృత చాపుడై మన్మధుండు కనలి సవ్యాపసవ్య మార్గముల తొడిగి పూదు పుల పుంఖాను పుంఖమేయ. ఈ రకంగా దర్పాన్ని ప్రదర్శిస్తూ ఆలీఢ పాదంతో నిలిచి మండలీకృత జాపంతో మన్మథుడు కనలి సవ్యాపసవ్య మార్గములతో పువ్వు దూపులను పుంఖానుపుంఖంగా దమయంతి మీద వేశాడు అని. ఇక్కడ ఆలీఢ పాదము అంటే ఏమిటంటే ఆ ఒక పాదాన్ని ముందుకుంచి రెండో పాదం వెనక ఉంచి ఇట్లా ఎక్కువ పెట్టేటప్పుడు బలాన్ని ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు అలా ఎట్లా అయితే సిద్ధం అవుతారో ఆ సిద్ధమైన దాన్ని ఆలీఢ పాదము అన్నాడు. ఈ ఆలీఢం అనేది కూడా 5 రకాలుగా ఉంటుంది అని చెప్పారు. ఒక బాణాన్ని వేయటానికి ఆయన సిద్ధపడేటువంటి తీరు ఆలీఢ పాదము అని ఏదైతే అంటున్నాడో అది 5 రకాలుగా చెప్పాడు. 5 రకాలుగా ఉంటాయట ఆ స్థానాలు, అలా నిలబడే స్థానం ఆలీఢం అనేది. ఇందులో స్థానాన్ని ధ్వనినాం పంచ తత్ర వైశాఖం అస్త్రియాం వితస్యంతరగౌ పాదౌ మండలం తోరణాకృతి సమానౌ స్యాత్ సమపదం ఆలీఢం పదమగత దక్షిణం వామమాకుంచ ప్రత్యాలీఢం విపర్యయ అని 5 రకాలుగా బాణం వేసేటప్పుడు నిలబడతారట. ఆ నిలబడిన స్థితిని స్థానం అంటారు. ఆ స్థానాలు 5 రకాలు అని స్థానాన్ని ధ్వనినాం పంచ అని చెప్తున్నాడు. ఇది సరే. ఇక్కడ ఆలీఢ పాదం అనే దానికి ఏం చెప్పాలి? ఒక పాదం ముందుకి, ఒక పాదం వెనక, ఒక అంగలాగా ఒక పాదాన్ని ముందుకు ఉంచి అక్కడి నుండి ఆ నిలబడి బాణం వేయటం. ఆ బాణం కూడా మండలీకృత చాపుడు అన్నాడు. మళ్ళీ మండలాకారంగా వర్తులాకారంగా అది గుండ్రంగా అయిందట ఆ ధనస్సు, అంటే అంత లాగాడని. మండలీకృత చాపుడు మన్మధుడు కనలి, సరే కోపం, కనలి సవ్యాపసవ్య మార్గముల తొడిగి, సవ్యాపసవ్యములు కుడి ఎడమ చేతులతోటి రెండిటితోటి, అంటే 2 10 బాణాలు అనమాట. పువ్వు తూపులు పుంఖానుపుంఖమేయ. పుంఖానుపుంఖం అనే పదానికి కూడా పరంపర అని చెప్పొచ్చు. పుంఖానుపుంఖం అనేటప్పుడు ఒక అర్థం ఏమిటంటే ఒకదాని వెనక ఒకటి వేయటం. ఆ వేసేటప్పుడు ఎడమ లేకుండా వేయటం, అంటే ఒకదానికి మధ్యలో వ్యవధి అనేది లేదు అని. అంత వేగంగా వేస్తున్నాడు అని శీఘ్రం చెప్పడం కోసం, ఆ వేగం చెప్పడం కోసం ఆయన పుంఖానుపుంఖం అన్నాడు. సరే. చిగురు తామరపాకు జివ్వంజుజనుదోయి మునుల క్రొమ్వేడిని మునుగబారే. ఇక్కడ శిశిరోపచారం కోసం దమయంతికి ఆ చనుల యొక్క మునల మీద వీళ్ళు తామరాకుని ఉంచారు. లేత తామరాకు, ఎందుకంటే తామరపాకు అన్నాడు కదా, తామరాకును ఉంచారు. అది అక్కడ ఉంచడం వల్ల ఏమైందంటే జివ్వంచు అది శబ్దం చేస్తూ వేడి మీద చల్లటి పదార్థం, చల్లటిది ఏదన్నా పెడితే జూయి అంటుంది చూసారా, అదిగో అలా జివ్వ అన్నది అని. అంత వేడి ఉన్నది లోపల అని. ఆ వేడిని తగ్గించడం కోసం తామరపాకం పెడితే అది జివ్వ అనేటువంటి శబ్దాన్ని చేస్తూ ఆ వేడికి అది మునుచుకుపోయిందట ఆ తామరపాకు. క్రొవ్వేడిని చనుదోయి మొనల క్రొవ్వేడిని మునుగబారే. అట్లా అది ముడుచుకుపోయింది తామరపాకు వేడికి.
రెండోది ఏం చెప్పాడు? తరుణరంభాగర్భ దళ తాళ వృందమ్ముపై గాలి వెక్కన పలుకబారే. లేత అరటి మొదలులో నుంచి వచ్చినటువంటి ఒక దళం అనేటువంటి ఆకు అనేటువంటి ఒక తాళవృతము విసనకర్ర లాగా వాళ్ళు ఉపయోగపెట్టారు దీన్ని. ఒక అరటి ఆకుని తీసుకుని దాన్ని విసరటం మొదలు పెట్టారు. అది సాధారణంగా మనం చూస్తుంటే ఈ విసనకర్రల సంప్రదాయం ఏమిటంటే ఎక్కువగా తాటి ఆకులతో చేస్తూ ఉంటారు. ఇక్కడ అది తాటి ఆకు విసనకర్ర లాగా వీళ్ళు రంభాదళాన్ని తీసుకున్నారు. రంభా గర్భదళ తాళ వృంతముపై గాలి వెక్కన పలుకబారే. ఆ గాలి కూడా వేడిగా ఇదైందట. గాలి వెక్కన అంటే ఒడలిపై వీస్తున్నటువంటి ఆ గాలి వేడిమికి పలుకబారని వివరణం అయ్యింది అని, రంగు మారింది అని ఒక రకంగా చెప్పాలంటే ఆ వేడి వెచ్చదనానికి ఆకు కూడా. లలిత ముక్తాహార గుళికా కలాపం ఉఘ్రానిలంబున గంధపారే. ఆ హృదయం మీద ఉండేటువంటి ముక్తాహార గుళికా కలాపం, ముక్తాహారం ముత్యాల హారము, దానిలో ఉండే గుళిక అంత పెద్దగా ఉండేటువంటి పెద్దగా ఉన్నటువంటి ఆ ముత్యాలు కలాపం అంటే ఆభరణం, ఒక భూషణం. లలిత ముక్తాహార గుళికా కలాపం ఇది ఘ్రాణానిలమున కందబారి. ఘ్రాణానిలము అంటే నిట్టూర్పులకి అది తెల్లగా ఉండేటువంటి ముత్యాలు కూడా కందిపోయినాయట, కందబారన్న. ఘ్రాణానిలంబున కందబారే. ఆ రకంగా ఒక కందిపోయినాయి ఆ ముత్యాలు కూడా అని. కర్ణపూర కలాప కలహారదళ రాజి అసుధారలంబారే. కర్ణపూర కలాపం చోలుకుండేటువంటి ఆభరణం, కర్ణపూరం అవతంసం అనేటువంటి, కర్ణావతంసం అంటూ ఉంటారు కదా, ఆ అవతంసం అనేటువంటి ఒక ఆభరణం. అది ఏమిటి? కలహార దళరాజు కలాపం, కర్ణపూర కలాప కలహార దళరాజు. సౌగంధికం కలహారం, కలహార దళరాజి ఏమైందటది? అశ్రుధారలను వియంగబారే. అశ్రుధారల వల్ల ఆ కర్ణాభరణం అంతా కూడా ఏమైంది? ఉడికిపోయినట్టయిందట. ఉరియంగబారన్, అశ్రుధారల చేత, కన్నీటి ధారలతో తడిసిపోయి అది కూడా ఉడికిపోయినట్లయింది అని చెవులకు ఉండేటువంటి ఆ కలారమాల. ఇలా అంత అంత మదన తాపాన్ని చూపిస్తున్నాడు కవి. ఆ తాపాన్ని చల్లార్చడానికి విశేష ప్రయత్నం చేస్తున్నారు చెల్లులు. అయినా మన్మధుడు వదిలిపెట్టకుండా ఒక యోధుడిలాగా ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి ఉంచి వంగి బాణాన్ని వర్తులాకారంగా గుండ్రంగా వచ్చేంత లాగి రెండు చేతులతోటి పుష్పబాణాలని దమయంతి మీద వేస్తున్నాడు అనేది సారాంశం. ఈ విధమునన్ ప్రతిపచ్చంద్రరేఖయం పోలే కళామాత్రావశేషే విషమశర శరాశీ విష విషవేదనా దోదూయమాన మానసయగుచు శిశిరశైవాల పలాస గుచ్ఛంబులను సరస బిస కిసలయ ఛేదములను తుషారసలిల ధారా శేకంబులను కర్పూర పరాగపాళి సముద్ధోళనంబులను చందన చర్చామచర్చికా క్షాళనంబులను చంద్రకాంత శిలా తల్పములను కదలీదళ తాళ వంత సంతానంబులను వాసరంబులు గడుపుచు ఒక్కనాడు విభావరి సమయమున కేళి సౌధమణి
చంద్రశాలా ప్రదేశమున సఖీజనులు పరివేష్టించి ఉండి ఆ నిండు చంద్రుని చూసి వైదర్భి ఉపాలంభ గర్భంబుగా ఇట్లని అని. సరే, ఈ రకంగా ఆమె కృషించిపోయింది. ప్రతిపత్ చంద్ర రేఖయుంబోలే అన్నాడు. అందుకే ప్రతిపత్ చంద్రుడు అంటే మొదటి రోజు పాడ్యమి, ప్రతిపత్తం అంటే పాడ్యమని, పాడ్యమ నాటి చంద్రుడు లాగా అని. అప్పటికేమవుతుంది, ఒక కళే ఉంటుంది పాడ్యమ నాటి చంద్రుడికి. ఆయన షోడశ కళా పూర్ణుడు, 16 కళలు ఉంటాయి. మొదటి రోజు కాబట్టి ఒకటే కళ ఉంటుంది. ఆ రకంగా కృషించింది అని. రేఖయంబోలే కళామాత్రావశేషై విషమశర శరాశి విషవేదన దోదూయమాన మానసయకుచు. ఇదిగో ఈ మన్మధుని యొక్క బాణాల యొక్క వేదనను అనుభవిస్తూ శిశిర శైవాల పలాశ గుచ్చంబులను సరస బిస కిసలయ ఛేదంబులను తుషార సలిల ధారాశేకంబులను కర్పూర పరాగపాడి సముద్ధోళనములను చందన చర్చామ చర్చిగా క్షాళనములను చంద్రకాంత శిల తలబొమ్మలను కదలీదల తాళ వృంద సంతానములను. ఇదిగో ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినటువంటి 5-6 విశేషణాలు కూడా పూర్తిగా ఈ తాపాన్ని, మదన తాపాన్ని తగ్గించేదానికి చేసేటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. ఆ రకంగా మొత్తానికి వాసరంబులు గడుపుతూ కొన్నాళ్ళు గడిపి అని. ఒకనాడు విభావరి సమయమున కేళీ సౌధమణి చంద్రశాల ప్రదేశము సఖీజనులు ఒకరోజు సాయంత్రం పూట పైన రాత్రి విభావరి సమయం అన్నాడు కదా. కేళీ సౌధ మణి చంద్రశాల ప్రదేశమున ఒక సౌధంలో, కేళీ సౌధం క్రీడా సౌధం, అందులో చంద్రశాల ప్రదేశం, అక్కడ సఖీజనులు పరివేష్టించి ఉండ స్నేహితురాండ్రు అందరితోటి కలిసి ఉండి నిండు చంద్రుడిని చూచి వైదర్భి ఉపాలంబ గర్భముగా ఇట్లని చంద్రుణ్ణి. ఇవి సాధారణంగా కావ్య సంప్రదాయాల్లో మన్మథ ఉపాలంబన ఎలాగో చంద్రుల ఉపాలంబన కూడా అలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చంద్రుణ్ణి ఇప్పటిదాకా ఏమనుకుంటుంది, చంద్రుడు ఉద్దీపింపజేస్తున్నాడు తన మదన తాపాన్ని అని. అందుచేత చంద్రుని యొక్క ఉపాలంబన మొదలుపెట్టింది, నిందించడం మొదలుపెట్టింది. ఇది కావ్య సాంప్రదాయం. చంద్రుణ్ణి, అలాగే వసంతుణ్ణి, మన్మథుణ్ణి, ఇలా వీటన్నిటిని కూడా నిందిస్తూ ఉండటం అనేది ఒక కావ్య సంప్రదాయం. ఆ సంప్రదాయంలో భాగంగానే ఇప్పుడు చంద్రుల ఉపాలంబన మొదలుపెట్టింది. హాలహలద్వయంబు కలశాంబుది పుట్ట వినీల పాండురజ్వాలలతోడ అందొక విషంబు ఒక వేలుపు మృంగే ఎందరో వేలుపులోలిమయి అనుభవించిన రెండవై విషంబు నిర్మూలముగాకయున్నయది ముదియ పాంధుల పాపమెట్టిదో. ఇక్కడ విశేషం ఏమిటంటే, పాల సముద్రాన్ని మధించినప్పుడు ముందుగా హాలాహలం పుట్టింది, దాన్ని శివుడు తన గర్భమందు ఉంచుకున్నాడు అనేది మనకు తెలుసు. రెండోది ఏమిటంటే, దాంట్లో చాలా పుట్టినాయి, చివరికి అమృతం పుట్టింది. ముందు హాలాహలం పుట్టింది, చివరికి అమృతం పుట్టింది, మధ్యలో చాలా పుట్టినాయి, కల్పతరువనో మరి కల్పతేనువనో లేకపోతే చంద్రుడు, లక్ష్మి, ఇలా వీళ్ళంతా కూడా దాంట్లో నుంచి పుట్టిన వాళ్ళే. దాని పేరేమిటి, ఐరావతం, ఇలాంటివన్నీ కూడా అలా ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకున్నారు. ఈ చంద్రుడు విషంతో పాటు పుట్టినవాడు అంతే. విషం ముందు పుట్టింది, తర్వాత వీళ్ళందరూ పుట్టారు, చివరికి అమృతం పుట్టింది. ఇక్కడ ఏమైందంటే హాలాహల ద్వయంబు కలశాంహృది పుట్టే. ఇది ఈ బాలసముద్రంలో హాలాహల ద్వయం పుట్టింది అని, విషద్వయం, 2 విషయాలు పుట్టినాయి అని. హాలాహల ద్వయంబు కలశాంహృది పుట్టే వినీల పాండుర జ్వాలలతోడ. వినీల పాండుర జ్వాలలతోడ, ఒకటేమో నల్లని జ్వాల, ఒకటేమో తెల్లని జ్వాల, వినీల పాండుర జ్వాల. హాలాహలమేమో వినీలంతో ఉంది, ఇదిగో చంద్రుడేమో పాండురంగా ఉన్నాడు అని, తెల్లగా ఉన్నాడు. వినీల పాండుర జ్వాలలతోడ అందొక విషంబు ఒక వేలుపు మృంగే. అది మనం చెప్పుకున్నాం ఇప్పుడు, శివుడు మింగాడు అనేది. ఎందరో వేలుపులు ఓలిమయ అనుభవించిన రెండవ ఆ విషంబు
నిర్మూలము కాకై ఉన్నాయి. అది ఇప్పటికి కూడా రెండవ విషం నిర్మూలం కావటం లేదు. ఎంతమంది అనుభవిస్తూనే ఉన్నారు. ఎందరో వేలుపులు, చాలా మంది వేలుపులు అనుభవిస్తూ ఉన్నారట. అనుభవించిన రెండవ ఈ విషంబు నిర్మూలము కాకై ఉన్నది. ముదియా పాంధుల పాపమెట్టిదో. ముదియా అంటే చెలికెత్తన సంబోధన అన్నమాట. ఓ చెలి, పాంధుల పాపమెట్టిదో. పాంధులైనటువంటి వాళ్ళు, విరహంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పాపం ఎలాంటిదో కదా అని చంద్రుణ్ణి పిపాలమ్మ చేస్తూ ప్రారంభించింది. మిగతాది రేపు చూద్దాం. స్వస్తి. శ్రీనాథుని శృంగారనిషదం కావ్యపఠనం ధారావాహిక ప్రసంగంలో ప్రసంగించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.